హలో పీపుల్, వెల్కమ్ టు కుమారి కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ గోబీ మంచూరియా అండి. రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గోబీని పెద్దగా కట్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు వేరే బాండీలో నీళ్లు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గోబీని అందులో వేసేయాలండి. ఇలా వేసేసి ఒక 20% బాయిల్ అయిన తర్వాత ఇలా వాటిని స్ట్రైన్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా మొత్తం గోబీ అన్ని స్ట్రైన్ చేసేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని చల్లనీళ్ళల్లో వేసుకోవాలండి. చల్లనీళ్ళల్లో వేసుకోవడం వల్ల ఇంకా గోబీ అనేది కుక్ అవ్వదు. ఇలా మొత్తం అన్ని తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అందులో 1 స్పూన్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, అలాగే కొంచెం రెడ్ చిల్లీ, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మొత్తం వాటికి కోట్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు జల్లుకొని మొత్తం ఆ పిండిలన్నీ వాటికి పట్టేటట్టు చక్కగా కోట్ చేసుకోవాలండి. ఇలా కోట్ చేసుకున్న వాటిని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని మొత్తం అవన్నీ ఒకటిగా వేసేసి వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతే, అలానే లో ఫ్లేమ్ పెడితే ఆయిల్ పీల్చేస్తాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేటట్టు ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసుకుందాం. మొత్తం ఫ్రై అయిన వాటిని అన్నీ తీసేసుకొని అలా మొత్తం ఈ గోబీ అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేరే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని వెల్లుల్లి తరుగు, అలానే పచ్చిమిర్చి తరుగు, అలానే ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కుని వేసుకొని ఒక 2 మినిట్స్ వాటిని ఫ్రై చేసుకోవాలండి. మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన వాటిలో సోజా, అలానే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలానే గ్రీన్ చిల్లీ సాస్, అలానే సోయా సాస్ కూడా యాడ్ చేసేసి, అలానే కొంచెం టమాటో కెచప్ కూడా యాడ్ చేసేసుకుని, అలాగే కొంచెం ఫైనల్గా కొంచెం వెనిగర్ వేసేసి దీనిని లైట్గా టాస్ చేసుకోవాలండి. ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చేంత వరకు కొంచెం సేపు టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ సాసెస్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. అలానే కొంచెం వాటర్ పోసుకొని ఒక 1 మినిట్ వాటిని ఫ్రై చేసుకొని ఇంక ఈ ఫ్రై చేసుకుని ఈ గోబీని కూడా యాడ్ చేసేయాలండి. ఇలా మొత్తం యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ వాటిని ఫ్రై చేసుకోవాలి. చక్కగా స్మోకీ ఫ్లేవర్ అంతా వాటికి పట్టేటట్టు ఫ్రై చేసుకొని ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్, అలానే కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మరి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా సర్వ్ చేసుకొని చక్కగా తినేయటమండి. మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.